అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. చాలా సంవత్సరాల క్రితము దేవుని దగ్గర ఒక కోరిక కోరి ఉన్నాను. ఆ కోరిక నాకు పుట్టిన పిల్లలను మీకు సమర్పిస్తాను అని ఆయనకి వాగ్దానం చేసుకున్నాను. ఆయనకి సమర్పించుకున్నాను. అలాగే వివాహమైన తర్వాత మొదటిగా దేవుడు చాలా కష్టాలతో పుట్టిన ఒక కుమారుణ్ణి నాకు ఇచ్చినాడు. నేను చెప్పిన రీతిగా ఆయనకు ఇచ్చిన మాట ఇచ్చిన రీతిగా నా కుమారుని సేవకై సమర్పించుకున్నాను. తర్వాత కుమార్తెను కూడా ఇచ్చారు. ఆ కుమార్తె నేను కూడా అన్నయ్యతో సేవ చేస్తానని చెప్పింది. అందుకే వారిని దైవికములో ఎటువంటి తప్పులు జరగకుండా చక్కగా పెంచాలని ఆలోచనతో మేము పెంచుతున్నాము. వారికి ఎటువంటి శోధన రాకుండా వారు సేవలో బలంగా ఉపయోగపడేలాగున వారు మంచి సువార్థికులుగా, ఎటువంటి కల్మషం లేని సువార్థికులుగా అనేక చోట్ల బలంగా వారు సువార్తను ప్రకటించాలని మిమ్మల్ని అందరినీ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నా మనవి. నా కుమారుడి పేరు అముల్ ఆశీష్, నా కుమార్తె పేరు అర్ఫా అమూల్య. వారిద్దరూ దేవుని సేవలో బలంగా ఉపయోగపడాలని నా ఆశ, నా కోరిక. ఇంకా చెప్పాలంటే నా డ్రీమ్. వారు సేవలో ముందుగా అనేక చోట్ల సువార్త ప్రకటించాలి. వారితో కలిసి నేను, నా భార్య, మేము నలుగురు కలిసి ఆయన సేవ చేయాలని మేము తీర్మానం చేసుకున్నాము. మా కోసం ప్రార్థన చేసి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.